ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ హాలిడే స్పాట్ ఉండాలనే థాట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎక్కడికన్నా మనం వెళ్ళాలనుకున్నా, వేరే ప్లేస్‌కెళ్ళాలనుకున్నా దానికి కూడా వెళ్ళడానికి ప్లానింగ్ జేసుకోవాలి. అట్లా ఏం లేకుండా మనకు నచ్చిన ఓన్ హాలిడే స్పాట్ మనమే ఇప్పుడు అనుకోగానే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయి, మళ్ళీ వెంటనే వచ్చేసి మన వర్క్స్ మనం ఈజీగా చేసుకునేలాగా ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఉంది. సెన్సరీ. సో, మరి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సంతోష్ గారు రెడీగా ఉన్నారు. సో, సంతోష్ గారు, సో, ఈ ప్రాజెక్ట్ ఏంటి? నిజంగానే చాలా మందికి అనిపిస్తూ ఉంటది. నిజంగానే ఎటన్నా ట్రిప్స్ ఎళ్ళాలన్నా, ఫ్యామిలీని తీసుకొనెళ్ళాలన్నా, మళ్ళీ దానికోసం ముందు నుంచి ప్లానింగ్ జేసుకోవాలి. అయిపోయి వచ్చిన తర్వాత చాలా బర్డెన్స్ ఉంటాయి. అట్లా కాకుండా మనకంటూ ఒక ఓన్ డెస్టినేషన్ ఇప్పుడు అనుకోగానే వెళ్ళిపోయేలాగా ఉండేటటువంటి స్పాట్ ఈ సెన్సరీ గురించి చెప్తున్నారు మీరు. సో, మరి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారా మాకు? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ పేరు సెన్సరీ అండి. ఇది మనకు ఒక 18 ఎకర్స్‌లో ఒక అద్భుతమైన ఒక స్పాట్, ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బై ఛాన్స్ వచ్చింది కాదు. బై చాయిస్ మనం ఏరి కోరి ఆ ల్యాండ్ అట్లా తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ ఉండే హాలిడే స్పాట్ క్రియేట్ చేయాలంటే ల్యాండ్ ఇట్లా కొంచెం వ్యాలీ లాగా ఉండి మనం మన సైట్‌లో నిల్చొని చూస్తే ఒక 10, 20 కిలోమీటర్ల వరకు ఇట్లా మనకు అప్స్ అండ్ డౌన్స్ హిల్ స్టేషన్ లాగా కనిపిస్తూ వాటిపైన విండ్ ఫ్యాన్స్ ఉండి మన సైట్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఒక 250 ఎకర్స్ పెద్ద వాటర్ బాడీస్ ఉంది. వాటర్ బాడీ పైన చుట్టుపక్కల ఈవినింగ్ గానీ, మార్నింగ్ గానీ బర్డ్స్ రావడము. సో, డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటది అక్కడ. చాలా బావుంటది. అండ్ ఒక లాంగ్ టైమ్ వరకు ఓపెన్ స్కై లైక్ మీకు సన్ లైట్, లైక్ సన్‌రైజ్, సన్‌సెట్, ఫుల్ మూను మీరు ఎంజాయ్ చేయగలిగేటట్టు ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్‌లో పొలాల మధ్యలో. సో, ఇలాంటి ఒక హాలిడే మీకంటూ ఒక ఓన్ హాలిడే స్పాట్ ఉంటే ఎలా ఉంటదో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఈ కల్చర్‌నే వెల్‌నెస్ రియల్ ఎస్టేట్ అంటారు. ఇది మన ఇండియాకి ఇది కొత్త కాన్సెప్ట్. బట్ ఫారిన్ కంట్రీస్‌లో ఇప్పుడు బాగా నడుస్తున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. వెల్‌నెస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. హైదరాబాద్ నుంచి తన ఇంటి నుంచి ఈజీగా ఒక 1 అవర్‌లో ఎళ్లి ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళి అక్కడ ఒక నైట్ స్టే చేసి ఇమ్మీడియేట్‌గా తన స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి నెక్స్ట్ డే మళ్ళా మార్నింగ్ వచ్చి ఆఫీస్‌లో యాజ్ ఇట్ ఈజ్ తన పని చేసుకోగలిగేటట్టు డెవలప్ చేసిన ప్రాజెక్ట్‌నే వెల్‌నెస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంటారు. ఇక మరిన్ని వివరాలు మనం ముందు డిస్కస్ చేద్దాం. సో సార్ అంటే ఇప్పుడు దేనికోసం మనం ఇన్వెస్ట్ చేసిన చుట్టుపక్కల ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్స్ ఏమున్నాయి? దాని పక్కనంతా అని ఆలోచిస్తూ ఉంటారు గదా! సో మరి ఈ సెన్సార్ ప్రాజెక్ట్‌కి చుట్టుపక్కల ఏమేం డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? సో, ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ముంబై హైవే పైన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దాటగానే మీకు సదాశివపేట బుధేరా అని వస్తుంది. ఓక్సెన్ యూనివర్సిటీ వస్తుంది లెఫ్ట్ సైడ్. కంకోల్ టోల్ గేట్ దాటగానే లెఫ్ట్ సైడ్ మీకు ఓక్సెన్ యూనివర్సిటీ వస్తది. నిమ్స్‌కెళ్ళే రోడ్‌లో మెయిన్ రోడ్ ముంబై హైవే నుంచి ఒక 4 ½ 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకు అంతారం అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి లెఫ్ట్‌కెళ్తే మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఈ పొలాల మధ్యలో మనకు ఒక బ్యూటిఫుల్ ఒక ది బెస్ట్ లొకేషన్‌లో మనం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే నిమ్స్‌కి దగ్గరలో ఉంది. నిమ్స్ అంటే ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సుమారు 13,600 ఎకరాల్లో 5 లక్షల పైగా కొత్త ఉద్యోగాలు వస్తున్నటువంటి ఒక ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ దగ్గరలో మనం ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం కాబట్టి 100% ఇది ఫ్యూచర్‌లో వాల్యూ పెరుగుతది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. మీకు ఎగ్జిస్టింగ్ మహేంద్ర ఫ్యాక్టరీ జహీరాబాద్‌లో మహేంద్ర ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, ఇథనాల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆల్కహాల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అండ్ పిరమిడ్ ఇండస్ట్రీ ఉంది. ఓక్సన్ బిజినెస్ స్కూల్ ఉంది. మోర్ దెన్ 500 క్రోర్స్ బడ్జెట్ శాంక్షన్ అయింది. అండ్ ట్రిపుల్ ఆర్ అనేది దాని ఇంచుమించు దగ్గరలో నుంచి వెళ్తుంది. సో, ఈ విధంగా చాలా ముఖ్యంగా 15, 20 నిమిషాల దూరంలో ఉన్నటువంటి సింగూరు డ్యామ్ ఒక పెద్ద పర్యాటక కేంద్రం అని చెప్పొచ్చు. సో, హైదరాబాద్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంది. ఈ విధంగా చుట్టుపక్కల డెవలప్‌మెంట్ చూసుకుంటే ల్యాండ్ వాల్యూ హౌఎవర్ ఇట్ విల్ మీరు ల్యాండ్ ఎక్కడ ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి కొన్నా ల్యాండ్ అనేది పెరుగుతుంటది. సో, ఈ ప్రాజెక్టు ల్యాండ్ వాల్యూ పెరగడమే కాదు, మీకంటూ ఒక ఓన్ హాలిడే స్పాట్ క్రియేట్ చేయాలనే అన్ని రకాల డెవలప్‌మెంట్స్‌తో మీరు ఏ కాలమైనా పగలైనా, రాత్రైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా ఎప్పుడైనా మీరెళ్లి ఒక ఓన్ హాలిడే స్పాట్ డెవలప్ చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మరి ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఎంత బడ్జెట్‌లో వస్తుందండి? మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా ఎంతుంది? ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి ప్రాఫిట్స్ అసలు? సో, ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ప్రైజింగ్‌గా చూస్తే మినిమమ్ 15,000 గజం నుంచి 20,000 గజం తక్కువ ఎక్కడ లేదు. ఈవెన్ వరస్ట్ కండిషన్ ఎంత లోపలికెళ్ళి కొనుక్కున్నా 10,000 తక్కువ లేదు. అయితే మనం బిగినింగ్‌లో ఈ కాన్సెప్ట్ ఎవరికి తెలీదు, అర్థమవ్వదు కాబట్టి బిగినింగ్‌లో మనం ఒక లాంచింగ్ ఆఫర్ కింద కొన్ని లిమిటెడ్ యూనిట్స్ మనం డెవలప్‌మెంట్ స్టేజ్ ఉంది కాబట్టి 6,500కి గజం చొప్పున మనం 605 గజాల భూమి రూ. 6,500 చొప్పున ఇంచుమించు 40 లక్షల్లో మీకు ఒక ప్రతి యూనిట్ సైజ్ 40 లక్షల్లో వస్తుంది. 5 గుంటల భూమి ఇంచుమించు. ప్రాజెక్ట్ చుట్టూ మనం కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. ఆర్చ్, ఎంట్రన్స్ గేట్, సీసీ కెమెరా సెక్యూరిటీ ఇస్తున్నాము. ప్లస్ ప్రతి ప్లాట్‌కి మనము బార్బెడ్ వైర్ ఫెన్సింగ్ ఇస్తున్నాము. అండ్ గ్రీనరీ బౌండరీ వాల్ ఇస్తున్నాము. అండ్ మనము ఈ మొత్తం భూమిని ఒక ఫేమస్ అగ్రి సైంటిస్ట్ అయినటువంటి సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
పాత పద్ధతుల్లో సేంద్రియ పద్ధతుల్లో ఎట్లయితే మనము ఆర్గానిక్ మెథడ్‌లో వ్యవసాయం చేసేవాళ్ళమో, ఆ విధంగా ఈ భూమి మొత్తాన్ని సారవంతం చేసి సైట్ విజిట్ చేసినప్పుడు మీరు స్వయంగా మీరే మీ చేతులతో పిక్ చేసుకునే విధంగా రకరకాల ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ప్లాంటేషన్ మనం డెవలప్ చేస్తున్నాము. అండ్ ఇంకో పక్క మీకు ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ మీకు సొంతంగా ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటట్టు కూడా మనము సెపరేట్ పిట్ డెవలప్ చేసి ఇస్తున్నాము. ఈవెన్‌గా సొంతంగా ఫార్మ్ హౌస్ ఇప్పుడు కట్టుకోలేను బట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా అనుకునే వాళ్ళకు మనం ఒక అద్భుతమైన లగ్జరీ గెస్ట్ హౌస్, క్లబ్ హౌస్ డెవలప్ చేస్తున్న దాంట్లో మీకు ఫ్రీ మెంబర్‌షిప్ వస్తది. అండ్ మీరు ఇమ్మీడియేట్‌గా కట్టుకోవచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి క్లబ్ హౌస్‌లో కూడా మీరు స్టే చేయొచ్చు. సో వ్యూవర్స్, మరి ఈ సెన్సరీ ప్రాజెక్ట్‌లో మీరు కూడా భాగం కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే సంతోష్ గారు, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి చాలా డీటెయిల్స్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.